స్వామివారికి రామచంద్రమూర్తికి ఒక గొప్పతనం, అవతరించినప్పటి దగ్గర నుంచి ఉండేటువంటి ఒక గొప్పతనం ఉన్నది. అదేంటంటే చాలామంది అనుకుంటున్నారు రాముడికి మాత్రమే వివాహం జరుగుతుంది అని. రాముడికే కాదు, రాముడితో పాటు లక్ష్మణుడికి కూడా జరుగుతుంది వివాహం కదా. భరతుడికి జరుగుతుంది, శత్రుఘ్నుడికి జరుగుతుంది. అయితే వాళ్ళందరిలో ముఖ్యమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాగే నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా స్త్రీలలో ఉత్తమురాలు ఎవరు అని అంటే సీతాదేవి అని వాల్మీకి చెప్పాడు. కనుక సీతాదేవి పేరు చెప్తున్నారు తప్ప ఊర్మిళ ఉత్తమురాలే, మాండవి ఉత్తమురాలే, శృతకీర్తి ఉత్తమురాలే. కనుక ఒక్కళ్ళ పెళ్లి కాదు, ఇక్కడ మిగతా ముగ్గురి గురించి కూడా చెప్పాలి. అంటే మేము ఒక్కళ్ళంగా రాలేదు. రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే నలుగురుగా వచ్చాడు ఇక్కడికి. నలుగురుగా అంటే మీ అందరికీ నలుగురుగా కనిపిస్తున్నారా ఇక్కడ అంటే లేదు కదా, ఇద్దరుగా కనిపిస్తున్నారు. ఒకవైపు లక్ష్మణస్వామి, ఇంకోవైపు రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు కదా. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు అని మీరు అడగచ్చు. మిగతా ఇద్దరు రాముల్లోనే ఉండిపోయారు. ఒక ఆయన శంఖంలాగాను, ఒక ఆయన చక్రంలాగాను, శంఖచక్రాలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ భరత శత్రుఘ్నులుగా ఉన్నారు అక్కడ. రామచంద్రమూర్తి చతుర్భుజ రాముడై గరుత్మంతుడి మీద కూర్చొని గరుడ వాహనారూఢుడై ఇక్కడ వేంచేసి ఉన్నాడు. రామాయణంలో గరుడ వాహనం లేదు కదా, మరి ఇప్పుడు గరుడ వాహనం మీద రాముడు ఎందుకు వచ్చాడు అంటే గరుడ వాహనం ఎక్కిన దాఖలాలు కూడా రామాయణంలో ఎక్కడా లేదు. గరుత్మంతుడి ప్రస్తావన ఒక్క సందర్భంలో వస్తుంది రామాయణం మొత్తంలో. యుద్ధకాండలో రావణాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు, ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులు ఇద్దరి మీదకి నాగపాశము అనేటువంటి దాన్ని వదిలిపెట్టాడు. ఆ నాగపాశమునకు బంధితులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరిని విడిపించడం కోసమని ఒక్కసారి గరుత్మంతుడు కనిపించాడు ఒక సందర్భంలో. అలాగే బాలకాండలో అక్కడ కూడా ఒక సందర్భంలో కనిపిస్తాడు గరుత్మంతుడు. సగరుడు చేసినటువంటి యజ్ఞ సందర్భంలో సగరునికి సంబంధించినటువంటి అశ్వాన్ని ఒకచోట బంధించారు. అక్కడికి వచ్చినటువంటి భగీరథుడికి గరుత్మంతుడు కనిపిస్తాడు. ఇలా రెండు సందర్భాల్లో గరుత్మంతుడు కనిపించినా రామచంద్రమూర్తి గరుత్మంతుడిని ఎక్కినటువంటి దాఖలా లేదు. కానీ భద్రాచల రాముడు అర్చామూర్తిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ ఆయన మహావిష్ణు స్వరూపంగా వేంచేసి ఉన్నాడు గనక ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఇక్కడ గరుడ వాహనారూఢుడై వేంచేసి ఉన్నాడు. అలా ఉండేటువంటి రామచంద్రమూర్తితో పాటు లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంతమందికి కళ్యాణం అవుతుంది. వీళ్ళందరి గుణాలు మనం తెలుసుకోవాలి కదా, వీళ్ళ గొప్పతనం ఇలాంటిది అనమాట. రామచంద్రుడితో పాటు ఇలాంటి వీళ్ళంతా వచ్చారు. ఆయనతో పాటు వశిష్ఠుడు వచ్చాడు. ఆయనతో పాటు ఇంకా భరతుడి మేనమామ కూడా వచ్చాడు ఇక్కడికి. యుధాజిత్ సమీపేయివాన్ అని అంటారు వాల్మీకి మహర్షి. యుధాజిత్తు అని భరతుని యొక్క మేనమామ కూడా ఈ కళ్యాణానికి వచ్చాడు. వాళ్ళంతా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇంతమంది గొప్ప వాళ్ళని పిలిపించారు మీరు. మిథిలానగరంలో మీరు ఏనుగు మీద కూర్చొని ఉన్నారు. అమ్మాయిని ఏనుగు మీద కూర్చోబెట్టారు, అబ్బాయినేమో గరుత్మంతుడి మీద కూర్చోబెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇక్కడ గజం అంటే భద్రగజము, అమ్మవారికి సీతామహాలక్ష్మి అని మా అమ్మవారికి కూడా పేరు. ఈ అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారికి చిహ్నంగా ఉండేటువంటిది గజ పతాకాన్ని ఎగరేయటం జరుగుతుంది. దానికి ప్రతీకగా ఇక్కడ అమ్మవారు గజం పైన కూర్చోవడం జరిగింది. మీరు అన్నట్లుగా ఆ శివధనమును ఎక్కుపెట్టినటువంటి వారికే దాన్ని ఇస్తామని చెప్పన్నాము. చాలా మంది పాపం ప్రయత్నం చేశారు, ఎవరు ఇది చేయలేకపోయారు. అయితే ఆ శివధనస్సుని విరిచేటువంటి ముందు మనం చూసినట్లయితే ఆ ధనస్సునొక్కనే రామచంద్రమూర్తి విరిచాడని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆ ధనస్సును పెట్టినటువంటి పెట్టె చాలా పెద్దదిటండి. 8 చక్రాలతో ఉండేటువంటి పెట్టె. సుమారు 5,000 మంది మహాయోధులు, బలవంతులైనటువంటి వారు దాన్ని లాక్కొచ్చారుట. అటువంటి పెట్టెని కేవలం మా అమ్మాయి ఒక్క చేత్తో లానేటి దాని కింద ఉన్నటువంటి పూలబంతిని తీసుకుంది. అటువంటి సమర్థురాలు మా సీతమ్మ వారు. మీ స్వామి కేవలం ఏమెత్తాడయ్యా అంటే కేవలం ధనస్సే ఎత్తాడు. ఆ తర్వాత అమ్మవారి
తో పాటు మిగతా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి మొదలైనటువంటి వారిని కూడా తమ్ముడు యొక్క కుశధ్వజుడి యొక్క సంతానాన్ని మీకు కన్యాదానంగా సమర్పించడం జరిగింది. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది మా అమ్మాయి. అలాగా మీరు ఇందాక వంశ ప్రస్తావన చేశారు. ఆ వంశ ప్రస్తావనలో ఇందాక మా చంద్రుడి యొక్క గుణగణాలను చెప్పాము. చల్లనివాడని చెప్పేసి, ఆహ్లాదకరుడు అని చెప్పి మీరు కూడా ఒప్పుకున్నారు. మా వాడు రామచంద్రుడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ ప్రసన్నత్వము ఉన్నదయ్యా అంటే, ప్రకాశత్వము ఉందయ్యా అంటే చంద్రే లక్ష్మీ ప్రభాసూర్య అంటూ వాల్మీకి మహర్షి చెబుతాడు. చంద్రుల్లో ఉన్నటువంటి లక్ష్మీతనం ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో అది ఎవరిదైతే అంటే రాముడిది అని చెప్పారు. అదిగోండి అటువంటి రాముడికి అటువంటి ప్రకాశం కలిగిందయ్యా అంటే అమ్మవారి వల్లే కలిగింది, అమ్మవారి వంశమూల పురుషుడైనటువంటి చంద్రుడి వల్లే కలిగింది అని మనం చెప్పవచ్చు. అటువంటి గొప్పతనము చంద్రుల్లో ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రామచంద్రమూర్తి జన్మించినటువంటి రాశి ఏదయ్యా అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. దీనికి అధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఆ ప్రసన్నత్వం మొత్తం కూడా ఎవరి నుంచి వచ్చిందయ్యా అంటే అదిగోండి ఆ చంద్రుడి నుంచి, మా అమ్మవారి నుంచి వచ్చిందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అంతేగాక చంద్రుడు చంద్ర వంశాన్ని ఎంచుకొని మా అమ్మవారు అయోనిజగా ఆవిర్భవించారు. ఇది మా అమ్మవారికి ఉండేటువంటి గొప్పతనం. అంటే జనక మహారాజు ఇందాక మీరు చెప్పారు, సరైన వాడు యోగ్యుడైనటువంటి వాడు లభించాడని. ఆ జనక మహారాజు కూడా చాలా గొప్పవాడు. దశరథుడు భయపడ్డాడు, కానీ జనక మహారాజు అమ్మవారు ఆయనకి లభించగానే సాక్షాత్తుగా ఈమె లక్ష్మి నాకు లభించింది కాబట్టి వాళ్ళకి ఆ వంశంలో వచ్చినటువంటి శివధనస్సుని పణంగా పెట్టి దాన్ని ఎవరైతే విరుస్తారో వారికి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పి అనుకున్నాడు. కానీ దశరథుడు పాపం ఏదో ఒక ముని వచ్చి రక్షించడానికి అక్కడ యాగం జరుగుతోంది పంపమంటే పాపం పంపడానికి భయపడిపోయాడు. కానీ మా జనక మహారాజు గొప్పవాడు. అటువంటి గొప్ప వంశాన్ని ఎంచుకొని మా అమ్మవారు ఆ వంశాన్ని తరింపజేయడం కోసం ఆ వంశములో అయోనిజగా ఆవిర్భవించింది. ఇది మా అమ్మవారి గొప్పతనం. మీ సీతమ్మ అయోనిజగా అవతరించింది అన్నారు. అవతరించడం అంటేనే దిగి రావడం. దిగటం అంటే ఏమిటి? దిగి రావడం అంటే పైనుంచి ఎక్కడి నుంచో ఉండేవాడు ఊడిపట్టమా అని అర్థం కాదు ఇక్కడ. అవతరించడం, అవతరించుట అంటే దిగి వచ్చుట అని అర్థం.